గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి వర్యులకు మరియు కాబోయే ముఖ్యమంత్రి వర్యులు అంటే బిఆర్ నాయుడు గారితో రిలేషన్షిప్లో ఉంటున్న ఈ మహిళ, సదరు బ్రాహ్మణ మహిళ, ఈ టీడీపీ పార్టీకి చెందిన వ్యక్తి, టీడీపీ పార్టీలోనే తన భవిష్యత్తును వెతుక్కున్న వ్యక్తి. ఈవిడ పేరు నేను మెన్షన్ చేయను, బికాజ్ మేబీ కాపీరైట్ ఇష్యూస్ రావచ్చు, లీగల్ ఇష్యూస్ రావచ్చు. మన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అండ్ నారా లోకేష్ గారికి, ముగ్గురికి బిఆర్ నాయుడు గారిని ఉద్దేశిస్తూ ఒక లెటర్ రాశారు ఈవిడ. ఎప్పుడు? 2019లోనే రాశారు ఈవిడ. ఏమని? ఆవిడ స్వహస్తాలండి, యూసి ఆవిడ హ్యాండ్ రైటింగ్తో రాశారు ఈమె, ఏదో ప్రింటెడ్ దాంతో కాదు. మీకు స్క్రీన్ మీద కూడా కనపడతా ఉంది ఈ లెటర్స్. కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారికి, చీఫ్ ఆఫ్ జనసేన నారా చంద్రబాబు నాయుడు గారికి అండ్ శ్రీ నారా లోకేష్ గారికి తన కన్సర్న్ చెప్తా బిఆర్ నాయుడు గారిపై ఒక లెటర్ రాశారు ఈవిడ. ఏమని? బిఆర్ నాయుడు అనే వ్యక్తి తనతో సన్నిహితంగా ఉంటున్నాడు, తనతో రిలేషన్షిప్లో ఉంటున్నాడు. ఎన్ని సంవత్సరాలు? దాదాపు 25 సంవత్సరాలుగా పరిచయం ఉన్న వ్యక్తి. ఈ వ్యక్తి నన్ను, నా కూతుర్ని కనీసం ధర్మంగా కూడా చూసుకోవట్లేదు. తన కూతురు ఏదో సిస్టమాటిక్ లింపస్ అరిథ్రైట్ ఏదో సమ్ కండిషన్తో బాధపడుతూ ఉంది, ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఆవిడది అది. ఇటువంటి పరిస్థితుల్లో బిఆర్ నాయుడు అనే వ్యక్తి ఒక ఉమనైజర్, వావి వరుస లేని వ్యక్తి. అతనితో పని ఉంటే పడుకోకుండా చెయ్యను అని మొహం మీద చెప్పేవాడంట. రొమాంటిక్ ఫెలో. టీడీపీ అధికారంలోకి వచ్చాక అతను టీటీడీ చైర్మన్ లేదా రాజ్యసభ ఎంపీ అవుతాను అని ప్రగాఢమైన నమ్మకంతో ఉన్నాడు. అతను నిస్వార్థంగా ఏ పని చెయ్యడు. ఇలాంటి వ్యక్తి మీద అత్యున్నతమైన పదవులు ఇస్తే ఏ చిన్న పనికి ఆడవాళ్ళు వచ్చినా ఇబ్బంది పెడతారు అని పార్టీకి ఆవిడ ఒక లెటర్ రాసింది. ఈ లెటర్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఈ బిఆర్ నాయుడు అనేవాడు ఒక పచ్చి డివాచులర్ గాడు. అంటే ఆమె ఉద్దేశం, నా ఉద్దేశం కాదు. ఇటువంటి వ్యక్తికి పార్టీలో మంచి స్థానం ఇవ్వకండి, రెస్పెక్టబుల్ పోస్టులు ఇవ్వకండి. రాజ్యసభ ఎంపీ అంటే పార్లమెంట్లో కొన్ని కోట్ల మంది చూసే సభ కదా, అటువంటి వాటికి ఇవ్వకండి. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం దాని గురించి ఆలోచించొద్దని 2019లోనే ఈ సదరు మహిళ, బ్రాహ్మణ మహిళ, వైదిక మహిళ చంద్రబాబు నాయుడు గారికి ఒక ఉత్తరం రాయడం జరిగింది. నేను ఒక మాట చాలా స్ట్రాంగ్గా అడగాలనుకుంటున్నాను. ప్రభుత్వాలను, ముఖ్యంగా ప్రవచనకర్తలను, గరికపాటి, చాగంటి స్వామి, వేదాలలో, పురాణాలలో, ఇతిహాసాలలో మరియు సనాతన ధర్మం, హిందూ ధర్మంలో కూడా మహిళ పట్ల అత్యంత గౌరవాన్ని ప్రదర్శించాలని రాసుంది. దాంతోపాటు బ్రాహ్మణ మహిళకు ముఖ్యంగా గౌరవం ఇవ్వాలి. ఇతర కులస్తులు బ్రాహ్మణ కులానికి చెందిన మహిళను ముట్టుకుంటే కూడా మహాపాపమని ఉన్నదా లేదా మీరు చెప్పాలి. ఏ మహిళకైనా గౌరవం ఇవ్వాలి. అందున స్పెసిఫిక్గా బ్రాహ్మణ మహిళల గురించి ఉద్దేశించి మాట్లాడారా లేదా? నేను మాట్లాడింది తప్పు కాదని నాకు తెలుసు, మీకు తెలుసు, అలాగే ఈ వీడియో చూస్తున్న సమాజం అందరికీ తెలుసు. అటువంటి ఉత్తమమైన బ్రాహ్మణ మహిళ అని చెప్పబడుతున్న, అంటే సనాతన ధర్మంలో కీర్తించబడిన మహిళను ఒకడు నమ్మించి భవిష్యత్ ఇస్తాన్ని మాట ఇచ్చి ఆవిడతో సహజీవనం చేస్తూ, ట్రావెల్ చేస్తూ, ఆవిడకు కనీస గౌరవం ఇవ్వకుండా, ఆవిడ కూతురుకు బ్రతకటానికి కావలసిన డబ్బులు కూడా ఇవ్వకుండా ఇంట్లో కట్టడి చేస్తున్నాడు అంటూ ఒక మహిళ ఆవేదనతో రాష్ట్ర ముఖ్యమంత్రికి లెటర్ రాసింది అన్న విషయాన్ని రీసెంట్గా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు బయటపెట్టడం జరిగింది. ఇది నిన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్లో లీక్ చేయడం జరిగింది. ఇది 2019 విషయం అయినప్పటికీ ఇవాళ బిఆర్ నాయుడు ఆవిడతో ఉన్న సంబంధాన్ని, ఆవిడతో ఉన్న విషయాలను ప్రతిపక్షాల రూపంలోనో ఎవరి రూపంలోనో బయటపెట్టడం జరిగింది. తిరుమల లడ్డు గురించి మాట్లాడని మీరు, సమాజంలో వింత పోకడల గురించి మాట్లాడని వీరు, సమాజంలో అస్థిరత గురించి మాట్లాడని మీరు కనీసం ఈ విషయం పట్లన స్పందిస్తారా? మీరు సమాజానికి ఎంత ఉపయోగపడుతున్నారో బ్రాహ్మణ జాతికి కూడా అంతే ఉపయోగపడాలి కదా. బ్రాహ్మణ జాతిలో ఉన్న ఆడవాళ్ళు అనుభవిస్తున్న కష్టాలు కానీ, పౌరోహితులు అనుభవిస్తున్న కష్టాలు కానీ, పెళ్ళిళ్ళు కాక అబ్బాయిలు అనుభవిస్తున్న కష్టాలు కానీ, వైదిక వర్గంలో పెళ్ళిళ్ళు కాక చాలామంది అబ్బాయిలు నిలబడిపోయిన విషయాలు కానీ ఏ రోజు స్పృశించని మీరు కనీసం ఈ విషయం పట్లన్నా మాట్లాడతారా? ప్రభుత్వాలను నేను అడగను, ఎందుకంటే ప్రభుత్వాలు స్పందించవు, వాళ్లకు రాజకీయాలు కావాలా. కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఒక చిన్న సలహా,
సార్ ఈ విషయాల వల్ల మనం ఓడిపోయే ప్రసక్తే లేదు సార్. కానీ ఓటమంటూ వస్తే మాత్రం ఇది ఖచ్చితంగా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఒక బిఆర్ నాయుడు, నేను ఇతని పాత వీడియోస్ కూడా చూశాను, ఎప్పుడో ఎన్టీ రామారావు పక్కన పెద్ద ముస్సలోడు సార్ ఇతను. ఎన్టీ రామారావు కన్నా పెద్దోడేమో నాకు తెలిసి, ఏదో రంగేసి ఏదో మెయింటైన్ చేస్తున్నాడు, కానీ నాకు తెలిసి ఎన్టీ రామారావు కన్నా పెద్దోడు ఇతను. ఇటువంటి వ్యక్తిని కేవలం మన కులం కాబట్టి, కేవలం వీడు మీడియాలో పనికొచ్చాడు కాబట్టి, కేవలం ఎన్టీ రామారావు కాలం నుంచి ఉన్నాడు కాబట్టి ఇటువంటి వాడిని భరించడం అవసరమా? నెంబర్ 1. నెంబర్ 2, భరిస్తే భరించారు, తీసుకుపోయి టీటీడీ లాంటి అత్యున్నతమైన సేవా కేంద్రంలో ఎందుకు పెట్టారు? భగవద్గీత అంటే నేను రాజకీయ నాయకులు మాట్లాడినట్టు మాట్లాడను. 50 లక్షల కాపీలు ప్రింట్ అయినాయంట, 32 లక్షల కాపీలు ఆడ ఇంకా పడున్నాయంట. పడుండటం ఏంటరా ముసలి ఏమంటారు ఇట్లాంటి వాడిని? నాకు తిట్టడానికి కూడా రావట్లేదు. ఒరే ముసలోడా, ఏ రోజన్నా భగవద్గీత చదివావా? 32 లక్షల కాపీలు పడున్నాయి. 50 లక్షల కాపీలకు 50 కోట్లు ఖర్చు అయింది. అంటే ఒక కాపీకి 50 రూపాయలు ఎంతో ఖర్చు అయింది. దానికి కూడా నువ్వు అదొక స్కామ్ అని చెప్పి వెలికి తీస్తానని అసహనంతో పిచ్చి కుక్కలా మాట్లాడటం ఏంటి? భగవద్గీత ఎందుకు ప్రింట్ చేస్తున్నారు? మన ధర్మము, మన ఏదో ప్రజలు దొబ్బాలని చెప్పి బలవంతంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ వరకు ఒక ఎజెండా ఎత్తుకునే కదా ప్రింట్ చేశారు. దాన్ని పంచకుండా సిగ్గు లేకుండా లోపల పెట్టుకొని నువ్వు డబ్బాల్లో పెట్టుకొని అది ప్రింట్ చేశారు, అనవసరంగా ప్రింట్ చేశారు. భగవద్గీతలో ఏముందంట? నీ బొక్క, నీలో ఏముంది? నువ్వు అనలేకపోతున్నాను నిన్ను, నాకు బూతులు రావట్లేదు. అసలు భగవద్గీతలో ఏముందని చెప్పావు చూడు. నువ్వు నీ ఏజ్ ఏంటి, నీ ప్రవర్తన ఏంటి, నువ్వు ఆడోళ్ళతో తిరుగు, నీ ఎంజాయ్మెంట్, నీ శరీరాన్ని సుఖ సంసారాలు ఏమన్నా చేసుకో. చట్టాలున్నాయి, న్యాయాలున్నాయి, ప్రభుత్వాలు ఉన్నాయి, వాళ్ళు చూసుకుంటారు. కానీ నీలాంటి వాళ్ళు సంఘానికి చేస్తున్న డ్యామేజ్ ఏంటి? నీలాంటి వాళ్ళ మహిళలు అనుభవిస్తున్న డ్యామేజ్ ఏంటి? నీలాంటి వాళ్ళ వల్ల బ్రాహ్మణ ముత్తైదు ఆవిడ అనుభవిస్తున్న కష్టం ఏంటి? ఆవిడ కష్టానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? నువ్వా? నీ పార్టీయా? నీ వ్యవస్థ? నేను టీటీడీని ఇటువంటి వాడికి రెస్పాన్సిబిలిటీ చేయలేను. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి ఏం తెలుసురా ఇలాంటి పోరంబోకులు వస్తారని? సర్వాంతర్యామే. కానీ ఇంత రాడికల్ మూవ్స్ని ఎక్స్పెక్ట్ చేసినాడు వెంకటేశ్వర స్వామి కూడా. ఏదేమైనా చాగంటి గారు, గరికపాటి గారు, మీరు ఎప్పుడు రాజకీయాలు మాట్లాడడం అలవాటు చేసుకున్నారు కాబట్టి నేను ఒక విషయం మీతో స్ట్రాంగ్గా చెప్పాలనుకుంటున్నాను. మీరు లడ్డు విషయంలో స్పందించి తీరాలి. ఒక బ్రాహ్మణ మహిళకు జరిగిన ఒక సమస్య ఇవాళ ప్రతిపక్షాలు మెన్షన్ చేశాయి కాబట్టి ప్రజల మధ్యన మీరు కూడా స్పందించి తీరాలి. బ్రాహ్మణ ఆడపడుచుకు జరిగిన అవమానం గురించి మీరు మాట్లాడి తీరాలి. 3, సమాజంలో సర్వమత సౌభ్రాతృత్వాన్ని మీరు ప్రబోధించాలి. నేను ప్రవచనాలు మాత్రమే చెప్తాను, 3 వచ్చినప్పుడు టీడీపీకి సపోర్ట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ, తెలుగునాడు అనుకుంటూ ఇట్లాంటి మాటలు మాట్లాడుతాను అంటే కుదరదు. గరికపాటి గారు, మీకు బాధ్యత ఉంది, మీరు నోరు తెరిచి మాట్లాడాలి. బిఆర్ నాయుడు గారి గురించి, బిఆర్ నాయుడు గారి చేతిలో మూలుగుతున్న 2 మహిళల గురించి, తిరుమల లడ్డు అంశం గురించి మీరు మాట్లాడి తీరాలి.